హాయ్ అండి. ఇవాళే అసలైన పెళ్లి సందడి, హడావిడి మొదలయ్యే రోజనమాట. మా ఇంటి పెళ్లి సందడిలో మూడవ రోజండి. డీజేలు, కోలాటము, తర్వాత మేళ తాళాల మధ్య పెళ్ళికొడుకు ఊరేగింపు, తర్వాత రిసెప్షన్ అంతా ఇవాల్టి వీడియోలో ఉంటుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా అబ్బాయికి, అమ్మాయికి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా నిన్ననే హల్దీ ఫంక్షన్, పెళ్లి కొడుకు నలుగు పెట్టడము, తర్వాత పెళ్లి కొడుకుని చేయడం అంతా జరిగింది కనుక ఇవాళంటూ మధ్యాహ్నం వరకు ఏం పని లేదండి, ఫ్రీగా ఉన్నాము. మధ్యాహ్నం నుంచి మేళతాళాల మధ్య, తర్వాత డీజే, తర్వాత కోలాటం మధ్య పెళ్లి కొడుకు ఊరేగింపు ఫంక్షన్ హాల్కు వెళ్ళేది, అక్కడ రిసెప్షన్ ఉందన్నమాట. ఇంకా మధ్యాహ్నం వరకు ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పేసి నేను, మా తోడికోడళ్ళు ఇద్దరు, తర్వాత భాగ్యం అందరూ బళ్ళార్లో షాపింగ్ చేద్దామనేసి ఇక్కడ బయలుదేరుతున్నామండి. షాపింగ్ వ్లాగ్ అంటూ మళ్ళీ సపరేట్గా ఇంకో వీడియోని షేర్ చేస్తాను. ఆ చీరలు కొనాలి అనేది ఏం లేదు కానండి, టైంపాస్కు పైగా బళ్ళార్లో ఎలా ఉంటాయి చీరలు ధరలు, కొంచెం టైంపాస్ అయినట్టుగా ఉంటుంది కదా అనేసి వెళ్ళాం కానండి. ఇంకా పిల్లలకంటూ డ్రెస్సులు అంతా ఏం తీసుకోలేదు, ఓన్లీ ఒక షాప్కి వెళ్ళాము. చీరలు అంతా బాగున్నాయి. ఏమేమి తీసుకుని నెక్స్ట్ వీడియోలో పెళ్లి వీడియోస్ అన్నీ అయిపోయాక మీతో షేర్ చేస్తాను. ఇంకా అక్కడ చూసుకునేసి ఇంటికి వచ్చేసరికి దగ్గర 1:30-2 కావచ్చిందండి. ఇక్కడ చూడండి, కోలాటం వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఎంత బాగా వేస్తున్నారోనండి. నాకైతే అలాగనే చూస్తూ ఉండిపోయిందనమాట. అందరూ భోజనానికి కూర్చుంటే మేము కూడా భోజనానికి కూర్చొని భోజనం చేస్తూ ఇలా చూస్తూ ఉన్నాము. ఇలా కోలాటాలు, మేళతాళాలు చాలా వరకు తగ్గిపోయాయి కదండి. ఒకప్పుడు సాంప్రదాయమైన పద్ధతులు ఇవేనండి. ఇప్పుడంటే డీజేలు అందొచ్చి ఇవన్నీ మర్చిపోయారు. కానీ లేకుంటే ప్రతి పండగకు మా ఊర్లో అయితే కనుక మెయిన్గా సంక్రాంతి పండగకు, అలాగనే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ పడితే ఖచ్చితంగా కోలాటం అనేది వేసేవారండి. అంతేకాకుండా మా నంద్యాలలో కూడా పోయినసారి వినాయకుడి నిమజ్జనం అప్పుడు కూడా మా వెంచర్ వాళ్ళందరము, నైబర్స్ అందరం కలిసి కోలాటంలో పాల్గొన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మెయిన్ డీజేలు అవి కాదండి, పాత పద్ధతులను మనం మర్చిపోకుండా అందరం కలిసి, ఇక్కడంటే పిల్లలందరూ వేస్తున్నారు, నార్మల్గా ఆ పండగలప్పుడు అందరు కలిసి వేస్తారండి. అదొక హ్యాపీనెస్ అనమాట. నైబర్స్ అందరూ కలిసి ఉండాలన్నా కానీ, అందరూ ఒక యూనిటీగా ఉండాలంటే వినాయకుడి నిమజ్జనం అప్పుడు అందరూ కలిసి చేస్తే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది కదా. పోయిన సంవత్సరము మా వెంచర్లో అలాగనే వేశారండి. ఇప్పటికి కూడా నాకు చాలా గుర్తనమాట. ఇక్కడ పిల్లలందరూ అలా వేస్తుంటే ఆ వినాయకుడి నిమజ్జనం అప్పుడు అందరు వేసినదంతా గుర్తొస్తుంది. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా వేస్తున్నారో. అలాగనే ముచ్చటగా అనిపించిందండి. ఇలా కోలాటము, డీజే, తర్వాత మేళతాళాలు, మాత్రం దేంట్లో డ్రమ్స్ దేంట్లో తగ్గకుండా పెళ్లి కొడుకుని ఫంక్షన్ హాల్కి ఊరేగింపుగా తరలి వెళ్ళామండి. ఎంత బాగా అనిపించిందంటే అండి, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం ఏదో మేళతాళాలు లేకుంటే డీజే అలా వెళ్ళేవాళ్ళు, కానీ ఇక్కడ చూడండి సాంప్రదాయ పద్ధతిలో ఉండాలి, అన్నీ ఉండాలని చెప్పేసి మా బావగారు ఇలా ఏర్పాటు చేశారు. వీళ్ళైతే ప్రాక్టీస్ చేశారు. అందరూ సిద్ధంగా ఉన్నారనమాట. భోంచేసాక కొంచెం రెడీ అయ్యేసి బయలుదేరాలి అన్నట్టుగా అందరూ రెడీ అయి ఉన్నారు. మేమైతే భోజనానికి కూర్చున్నాము. ఇక్కడ ఇదిగోండి మా బావగారు పెద్ద అబ్బాయి, మా బావగారు రెండో అబ్బాయి. ఈ అబ్బాయిది పెళ్ళి అనమాట, కాశీ విశ్వనాథ్ రెడ్డి. ఇంకా పిల్లలు చూడండి భోంచేసుకుని అలా కూర్చుంటారు. నేనేమో ఒకవైపు, మా కోడళ్ళందరూ ఒకవైపు అలా కూర్చునేసి వంటల గురించి మాట్లాడుకుంటూ భోంచేస్తున్నాము. నేను, మా తోడికోడళ్ళు, భాగ్యమ్మ, అమ్ము షాపింగ్ వెళ్ళొచ్చాం కదండి. అలా షాపింగ్ గురించి అలా మాట్లాడుతూ భోంచేస్తుంటే మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ మా అందరికీ మా అక్క వాయినాలు ఇచ్చిందండి. ఎందుకంటే ఇంకా రిసెప్షన్కు బయలుదేరాలన్నమాట రెడీ అయిపోయి. తర్వాత రేపు పెళ్ళి ఉంటుంది కదా, పెళ్లి హడావిడిలో వాయినాలు అందు మర్చిపోతానేమో అని చెప్పేసి అందరికీ వాయినాలు ఇచ్చింది. ఇంకా పెళ్ళి అంటేనే హడావిడి ఎక్కువగా ఉండడమే కాకుండా ఆడవాళ్ళ ముచ్చట్లు అనేది ఎక్కువగా ఉంటాయి కదండి. ఇంకా అవన్నీ మనకు మామూలే కదండి. అబ్బాయికి కళ్యాణ తిలకం దిద్ది పెళ్లి కొడుకుని చేశారు. అందరూ బంధువులందరూ కూడా ఇదిగోండి ఇలా ఆశీర్వదించారు ఒక్కొక్కరుగా. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత అబ్బాయికి మాల వేసి పెళ్లి కొడుకుని చేశారు. ఇక్కడ చూడండి, మా బావగారి పెద్ద కొడుకు అనమాట అంశులు. నేను వేస్తా మా బాబాయికి, నేను పెళ్లి కొడుకుని చేస్తా అంటూ మాల వేశాడు. అందరం క్లాప్స్ కొట్టాము. తర్వాత నేను, మా వారు కూడా మాల వేసి అబ్బాయిని అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించామండి. ఇంకా తర్వాత అందరము ఇప్పుడు మేళ తాళాలతో ఊరేగింపుగా ఇంకా ఫస్ట్ దగ్గరలో ఉన్న జగదాంబ అమ్మవారి గుడికి వెళ్ళేసి అట్నుంచి తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉందండి, దగ్గరలోనే ఉందన్నమాట, వెళ్ళే దారిలోనే ఉన్నాయని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకుని తర్వాత బళ్ళారి ఫేమస్ అండి దుర్గమ్మవారి టెంపుల్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దుర్గమ్మవారి టెంపుల్లో అమ్మాయి తరపుళ్ళు అబ్బాయి తరపుళ్ళు అందరు కలిసేసి కళ్యాణ మండపానికి వెళ్ళాలండి. అక్కడ రిసెప్షన్.
మా కుట్టు బాగా చెప్పింది. ఇంకా రండి. ఓకేనా డన్ ఓకే థ్యాంక్ యూ. సో మరి ఇదే విషయంలో మీ అందరి కోసం బదులు పర్ఫార్మించడానికి ఈరోజు మా అమ్మ చీర బాగుంది, చాలా బాగుంది. ఇద్దరు దిగులో ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. ఎంతమంది మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్ తెచ్చుతారంటే నిజంగా అండి నేను ఊహించలేదు అనమాట. నాకు బళ్ళారి కర్ణాటకలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలుస్తుంది. అందరినీ కలిసి నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. నన్ను చూడగానే నన్నే కాదు, అమ్ము ఏడుంది, అమ్ము ఏడుంది, విష్ణు ఏడున్నాడు, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఫ్యామిలీ ఫంక్షన్ మాత్రం మొత్తంగా ఎంజాయ్ చేసాము. ఒకటి అనేవి లేదన్నమాట, ప్రతి ఈవెంట్ మేము ఎంజాయ్ చేసాము. రెడీ చేయడానికి వెళ్ళాను. రిసెప్షన్లో మన వాళ్ళందరూ ఎంతమంది నన్ను కలిసారంటే అండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నా అంత అదృష్టవంతరాలు ఇంకొకరు లేరేమో అనిపించిందండి. అంటే తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అంతేకాకుండా మీకు మా బంధువులందరినీ ఈ వీడియోలో కొంచెంగా మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, మా సొంత బంధువులు. అంతేకాకుండా నన్ను ఆత్మీయంగా పలకరించే కోడళ్ళు, అక్క అంటూ పలకరించే నా తోడి కోడళ్ళు, తర్వాత కూతుర్లు. ఇంతకు మించిన ఆనందం ఏముందండి? కోట్లు సంపాదించినా కూడా ఇంత ఆనందం ఉండదండి. మనం 10 మందిలో ఆత్మీయంగా పలకరింపులే కదండి మనకు కావాల్సింది. అందులో నేనైతే ఫస్ట్ ఉంటాను. నన్ను పలకరించే వాళ్ళు కూడా అందరూ అలాగనే ఉంటారు. ఇదంతా ఆ దేవుడి దయ, ఆ తర్వాత అమ్మవారి దీవెనలు అనేసి నేను నమ్ముతూ ఉంటాను. అందుకే అండి మనం డైలీ పూజ చేస్తూ ఉంటే కనుక మనకు ఆ దేవుడు మనం కోరకపోయినా కూడా కోరికలన్నీ నెరవేరుస్తాడు అనేసి నా ప్రగాఢ విశ్వాసము. మా అత్తయ్య నాకు అలాగనే నేర్పింది. నేను కూడా పూజలు చేసినప్పుడల్లా కూడా మీతో అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేస్తుంటాము. ఇక్కడ చూడండి, చాలా అసలుకి కడుపు నిండిపోయినంత ఆనందం అనేది మా కళ్ళల్లో, అందరి కళ్ళలో మీరు చూస్తూనే ఉంటారు. ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటూ మళ్ళీ ఎప్పుడు ఈ సందర్భం కలుగుతుందా అనుకునేసి అందరం ముచ్చట్లు ఆడుకుంటూ, ఆడవాళ్ళం నలుగురం కలిస్తేనే ముచ్చట్లు కదండి. ఇక్కడ ఇంతమంది కలిసాక ఇంక ఎన్ని ముచ్చట్లు ఉంటాయో కదా. ఇంకా మా వారి ఫేస్లో ఆనందం చూడండి. ఈరోజు అమ్మ బాగుందిలా. నేను మా వారు ఇద్దరము బంధుప్రీతులం అనమాట. ఎవరి పెళ్ళి పడ్డా కూడా ఇటువైపు నా తరపు వాళ్ళ తరపు అయినా కానీ, లేకుంటే ఇటువైపు మా వారి తరపు బంధువులు, ఎవరి ఇంట్లో పెళ్ళి పడ్డా కానీ మేము ఇలాగనే అందరి కలిసిమెలిసేసి హ్యాపీగా ఇలా గడుపుతూ ఉంటాము. ఇది చూడండి, మా వారి ఫేస్లో ఎంత ఆనందం ఉందో నా ఫేస్లో కూడా అంతే ఆనందంగా మేమిద్దరం అయితే ఇవాళ ముచ్చటగా అనిపించామండి. అందుకే అమ్మును, విష్ణును ఫొటోస్ నన్ను నాన్నని చెప్పేసి ఒక 3-4 ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మాయి, అబ్బాయి అందరూ డ్యాన్సులు వేశారు. తర్వాత ఇక్కడ అమ్మాయితో కలిసి మా పిల్లలందరూ, తర్వాత మా కోడలు ప్రియాంక అందరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. అసలు టైమే తెలియలేదండి. డైరెక్ట్ సాంగ్తో పాటు చూస్తే కనుక మీకు కూడా అలాగనే అనిపించవచ్చు, కానీ కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి సాంగ్స్ అయితే యాడ్ చేయలేదు. మంచి మంచి సాంగ్స్. చూడండి, ఇక్కడ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి. ఆ అబ్బాయి నేర్పుతుంటే అమ్మాయిలందరూ అలా వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించడమే కాదు, అలాగనే చూస్తూ ఉండాలనిపించింది అనమాట. దగ్గర దగ్గర 11 నుంచి 12:30 దాకానే వేశారండి. అసలు అలుపు అనేది కూడా అనిపించలేదండి పిల్లలకి. ఎంత బాగా వేస్తున్నారు. మేమైతే నిలబడుకుని అలాగనే చూస్తున్నామండి. స్టెప్స్ కానీ నిజంగా నేర్చుకుంటారు చూడండి, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వేస్తారు చూడండి, అలాగనే వేశారండి పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా.
ఈ ఫ్యామిలీ ఫంక్షన్ మాత్రము అందరము చాలా 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 ఎంజాయ్ చేసామండి. అసలు టైం అనేది తెలియలేదండి. పిల్లలు అలా వేస్తుంటే వాళ్ళకి అలసట రాలేదా అనిపించింది. దగ్గర దగ్గర 2 గంటల పాటు హ్యాపీగా ప్రతి ఒక్క పాటకు ఇలా ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ వేస్తూ చాలా బాగా అనిపించిందండి. అమ్మో! అలాగనే మా కోడలు శ్వేత ఉన్నారు వెనక. ముందొచ్చేసి మా కోడలు ప్రియాంక, మా బావగారి కోడలు ప్రియాంక, తర్వాత ఇంకా రేపు పెళ్లి ఉందండి. కాబోయే కోడలు హరిప్రియ అందరూ కలిసేసి ఇలా డాన్స్ వేశారు. 5 రోజుల పెళ్లిలో 3 రోజులు ఎలా గడిచిపోయాయి అనేది మాకు తెలియకుండానే గడిచిపోయాయండి. ఫస్ట్ రోజు వచ్చేసి మెహందీ ఫంక్షన్‌తో స్టార్ట్ అయింది. రెండో రోజు వచ్చేసి హల్దీ ఫంక్షను, తర్వాత అబ్బాయికి నలుగు పెట్టడము, తర్వాత ఇంటి ఆడపిల్లకు ఒడిబియ్యం పోయడము అలా జరిగిపోయిందనమాట. ఇంక మూడో రోజు ఇవ్వాలనమాట. మూడో రోజు కూడా అబ్బాయిని మళ్ళీ పెళ్లి కొడుకుని చేయడము, తర్వాత రిసెప్షను అంతా ఉండింది. ఇంకా 4వ రోజు వచ్చేసి ముఖ్యమైన ఘట్టము పెళ్లి ఘట్టం అండి, పెళ్లి రోజు. ఇంకా 5వ రోజు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతంతో పెళ్లి సందడంతా ముగుస్తుందనమాట. రేపు పెళ్లి హడావుడి అంతా ఉన్నా కూడా ఇలా వీళ్ళు డాన్సులు వేస్తుంటే మళ్ళీ ఉదయాన్నే రెడీ అవ్వాలి కదా, మళ్ళీ మీరు లేచి ఎప్పుడు రెడీ అవుతారు, పదండి పదండి అన్న వినలేదనమాట. వీళ్ళు అలా వేస్తుంటే సరేలే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయలేరు కదా అని చెప్పేసి మేము పెద్దవాళ్ళం పక్కన నిల్చునేసి మేము చూస్తూ ఎంజాయ్ చేసాము. రేపు ముఖ్యమైన ఘట్టము పెళ్ళి అండి. మీ అందరు కూడా అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించండి. పిల్లలిద్దరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అనేసి, అందరూ బాగుండాలని, అందరిలో మేము ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారనేసి, మా సంతోషాన్ని ఆనందాన్ని మీరు కూడా కాస్త ఎంజాయ్ చేస్తారనేసి ఇవాళ వీడియోలో మీతో షేర్ చేశాను. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని భగవంతుని కోరుకుంటూ అదండి ఇవాళ వీడియో ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ రిసెప్షన్లో నేను కట్టుకున్న శారీ ఎంతమందికి నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. ఆ శారీ అయితే నేను షీనిట్స్లో తీసుకున్నానండి. మీరు ఎవరైనా కావాలంటే మన పాత షీనిట్స్ వీడియో అనేది చూడండి. ఇంకా రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరామండి. రేపు ముఖ్యమైన ఘట్టం పెళ్ళి ఉంది కదా, పెళ్ళికి రెడీ అవ్వాలి కదా. అమ్ము ఎలా రెడీ అవుతుంది, నేను ఏ శారీ కట్టుకుంటున్నాను, అమ్ము ఏ శారీ కట్టుకుంటుంది అనేసి ముందుగానే నేను 2-3 వీడియోస్లో కూడా మీకు షేర్ చేశాను కదా. మీకు గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.